తన మతం కోసం ప్రాణాలిచ్చే ఉగ్రవాదులు నయం అనిపిస్తుంది. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడానికి మీకు మనసెలా ఒప్పింది? కేవలం డబ్బు కోసం ధర్మాన్ని చెబుతున్న ఆ వెధవలకు కనీస జ్ఞానం ఉందా? మీరు పెట్టుకున్నవి హిందూ దేవుళ్ళ పేర్లు, మీరు పుట్టింది హిందూ ధర్మంలో. మరి అదే ధర్మానికి సంబంధించిన ఆలయం ముందు ఇలా ఆ మసీదు దగ్గర ఒక్క మద్యం షాపు అయినా పెట్టే ధైర్యం ఉందా మీకు? ఒకవేళ మద్యం తాగే బలహీనత ఉన్న భక్తుడు ఆ షాపులను చూస్తే అతని దృష్టి స్వామి మీద ఉంటుందా, లేక ఆ సారా ప్రభుత్వాలు నాణ్యమైన మద్యం ఇస్తామని సిగ్గు లేకుండా హామీ? జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇది అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. భవిష్యత్తును కాలజ్ఞానంగా బోధించిన ఆ సిద్ధగురువు ఆలయం ముందు ఈరోజు కనిపిస్తున్న దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? ఆలయ ముఖద్వారానికి సరిగ్గా ఎదురుగా భక్తుల ముఖం మీద కొట్టినట్టు కనిపిస్తున్న ఈ మద్యం అంగళ్ళు. ఇక్కడ పేర్లు చూడండి. మయూరా వైన్స్ అట, శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్ అట. ఈ షాపులు నడుపుతున్న ఆ వెధవలకు కనీస జ్ఞానం ఉందా? మీరు పెట్టుకున్నవి హిందూ దేవుళ్ళ పేర్లు, మీరు పుట్టింది హిందూ ధర్మంలో. మరి అదే ధర్మానికి సంబంధించిన ఆలయం ముందు ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడానికి మీకు మనసెలా ఒప్పింది? కేవలం డబ్బు కోసం ధర్మాన్ని, పవిత్రతను తాకట్టు పెడతారా? ఇక్కడ కొంచెం దూరంలో మసీదు ఉంది. ఆ మసీదు దగ్గర ఒక్క మద్యం షాపు అయినా పెట్టే ధైర్యం ఉందా మీకు? అక్కడ పెడితే వ్యాపారం ఇంకా బాగా జరుగుతుంది కదా. మరి ఆ సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ మీ నిబంధనలు, మీ ధైర్యం ఏమైపోతున్నాయి? కేవలం హిందూ దేవాలయాలు అంటేనే మీకు అంత చులకనా? ఎవరు పడితే వారు వచ్చి అపవిత్రం చేయడానికి ఇవి పాలకుల జాగీరా? ఏదైనా అంటే 100 మీటర్ల నిబంధన అని చట్టాలు మాట్లాడుతారు. 100 మీటర్ల అవతల ఉంటే అది గర్భగుడికి ఎదురుగా ఉన్నా మీకు అభ్యంతరం లేదా? స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక భావనతో బయటకు వచ్చే భక్తుడి కళ్ళ ముందు మందు బాటిళ్ళు, ఆ దరిద్రపు వాసనలు ఉండాలా? ఒకవేళ మద్యం తాగే బలహీనత ఉన్న భక్తుడు ఆ షాపులను చూస్తే అతని దృష్టి స్వామి మీద ఉంటుందా, లేక ఆ సారా దుకాణం మీద ఉంటుందా? భక్తులను తప్పుదోవ పట్టించడానికి, వారిని నాశనం చేయడానికి పక్కాగా ప్లాన్ చేసి ఇక్కడ పెట్టారా? మద్యం మీద ఆధారపడి బతుకుతున్న ఈ ప్రభుత్వాలు నాణ్యమైన మద్యం ఇస్తామని సిగ్గు లేకుండా హామీలు ఇస్తున్నాయి. మగాళ్లకు విచ్చలవిడిగా తాపించి ఆ ఇళ్లల్లో ఉండే ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్న దుర్మార్గులు వీళ్ళు. వీరికి ఆలయాల పవిత్రత పట్టదు, భక్తుల మనోభావాలు అసలే పట్టవు. కేవలం ఆదాయం వస్తే చాలు, అది ఏ దరిద్రపు పని ద్వారానైనా సరే. తన మతం కోసం ప్రాణాలిచ్చే ఉగ్రవాదులు నయం అనిపిస్తుంది ఈ పాలకుల నీచత్వాన్ని చూస్తుంటే. హిందూ ధర్మానికి జరుగుతున్న ఈ అవమానాన్ని చూస్తూ ఇంకా మౌనంగా ఉందామా? రాజంపేట బ్రహ్మంగారి ఆలయం ముందున్న ఈ వైన్ షాపును తక్షణమే తొలగించాలి. లేదంటే ఆ కాలజ్ఞాని చెప్పినట్టు ధర్మగ్లాని జరిగినప్పుడు వచ్చే వినాశనం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అధికారులారా, పాలకులారా మేల్కొనండి. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.